ఐబొమ్మ రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తా. ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు అంటున్నాడంట ఈ మాట. మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని త్వరలో నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు స్పష్టం చేశారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపిస్తానని అన్నారు. తద్వారా అతడిని త్వరలోనే జైలు నుంచి బెయిల్పై విడుదల చేయిస్తానన్నారు. రవిపై పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లని తెలిపారు. త్వరలో రవి తండ్రిని కలిసి ధైర్యం చెప్తానన్నారు. ఇమ్మడి రవి చేసింది తప్పేనని, కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు. ప్రజా పక్షాన న్యాయస్థానంలో తను వాదించి న్యాయాన్ని గెలిపిస్తానని రాజారావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సరే రవిని విడిపిస్తారు, ఓకే, కానీ ఇప్పుడు ఏదైతే 50 లక్షల మంది డేటా అక్కడ మిస్యూజ్ అయిందని జరుగుతున్న చర్చకి సమాధానం చెప్పాలి. ఈ 50 లక్షల మంది డేటా ఎవరికి అమ్మాడు, ఎందుకు అమ్మాడు, ఎంతకు అమ్మాడు, ఆ డేటాతో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటిని నిర్ణయించాలి. ఇక్కడ పైరసీ ఒకటే కాదు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఇమ్మడి రవి విషయంలో ఓన్లీ ఒక పైరసీ విషయాన్నే ముందు పెడుతున్నారు. ఇక్కడ ఇది ఒక డ్రామా జరుగుతుంది. ఇక్కడ పైరసీ ఒకటే కాదు ఆయన చేసింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. 55 లక్షల మంది ఇండియన్స్ డేటాని, ప్రధానంగా తెలుగు వారి డేటాని ఆయన గ్రాబ్ చేసిండు. ఈవెన్ ప్రభుత్వ సైట్లలోంచి కూడా కీలకమైన డేటాని ఆయన తీసుకున్నాడు. ఈ మాట ఆయనే చెప్పింది ఆ మాట గతంలో. మరి ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది అనేది బ్యాక్ ఎండ్ మొత్తం ఏం జరిగింది, ఆ డేటా ఏం చేశాడు, ఎవరికి అమ్మాడు, ఆ డేటాతో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చాలా కీలకంగా తేరాల్సిన అంశం. ఎవరెవరి డేటా తన దగ్గర ఉంది, సామాన్యుల డేటాతో పాటు మరి రాజకీయానికి సంబంధించిన వ్యక్తుల డేటా కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎంతమంది సెలబ్రిటీల డేటా ఉంది, డేటా ఉంటే ఆ డేటాలో ఏమేమి కీలకమైన అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈవెన్ మన బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా, మన బ్యాంక్ పాస్వర్డ్తో సహా తన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించి ఫస్ట్ దానికి సంబంధించిన సెక్షన్స్ మనం కీలకంగా పెట్టాల్సిన విషయం. ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి రాబట్టాలి. ఇక్కడ రవికి బెయిల్ వస్తుందా రాదా, తెప్పిస్తారా లేదా అనే అంశం కాదు. ఇక్కడ మాకు పైరసీతో సంబంధం లేదు.